హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మెగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ పల్లె పట్టణం దారులని ఎల్బీ స్టేడియం వైపు మళ్లాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా మహిళా లోకం ఆటపాటలతో హోరెత్తించింది. వేలాది మంది తరలివచ్చిన మహిళలు కోలాటాలు, డప్పు వాయిద్యాలతో ఆకట్టుకున్నారు. 20 అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ విశిష్టతను తెలియజేస్తూ నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి కవిత అందిస్తారు. ఆదిలాబాద్ నుంచి మహేష్ ఒక డాన్స్ ట్రూప్ తో వచ్చినారు. సో సాంప్రదాయాలకి అర్థం పెట్టినట్టు ఇక్కడైతే మనం వాళ్ళని చూడొచ్చు. మహేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మా ఆదిలాబాద్ డిస్టిక్. ఇక్కడ మాతృ ట్రైబల్ డ్యాన్స్ చేయడానికి మా స్వీకృత డ్యాన్స్ అకాడమీ కళాకారులు అందరూ వదిలేబా ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఈ సెలబ్రేషన్ జరుపుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సింది. ఎంతమంది వచ్చారు? మీ డ్యాన్స్ ట్రూప్ లో ఎంతమంది ఉన్నారు? ఏ డ్యాన్స్ చేయబోతున్నారు? మా డ్యాన్స్ ట్రూప్ వచ్చేసి 20 మంది ఉన్నారండి. ఒక 15 నిమిషాల పాటు మా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ ర్యాలీలో ఒక 1.5 అవర్ నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఒక 15 మినిట్స్ ఉంటుంది. కానీ ర్యాలీ కాబట్టి ఒక 10-20 మినిట్స్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరిది డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంది. ఏంటి స్పెషాలిటీ? అంటే ఇది కృష్ణాష్టమి సందర్భంగా ఈ మాతురా వాళ్ళు జరుపుకునే ట్రెడిషనల్ అన్నమాట. ఆ సందర్భంగా జరుపుకుంటే అదే కాస్ట్యూమ్. ఇది రాధాకృష్ణ గెటప్స్ అన్నమాట. అవి. మీ పేరేంటమ్మా? జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ నుంచి. ఆదిలాబాద్. ఏ డాన్స్ చేస్తున్నారు? మాధురి డాన్స్. అవును, మా కోసం మా అమ్మ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒకసారి డాన్స్ చేసి చూపించగలరా? థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ మన తెలంగాణ వచ్చిన కాంచి బతుకమ్మ సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మాది జనగామ జిల్లా లింగనగరపురం మాణిక్యం గ్రామం. నా పేరు బోనం కరుణాకర్. భాషా సంస్కృతిక ద్వారా ఈరోజు 1000 మంది కళాకారులతోటి ఎన్టీఆర్ స్టేడియం నుండి ట్యాంక్బండ్ బతుకమ్మ వరకు వెళ్తున్నాము. బతుకమ్మలు ఆడి బతుకమ్మలను గంగలోపల నిమజ్జనం చేసి వాటి గౌరమ్మలను తీసి మన అక్కా చెల్లెళ్ళు, ఆడపడుచులు, తోబుట్టులు అందరూ వాళ్ళు గౌరమ్మను ఒకరి పుస్తకాలు పెట్టుకుంటారు. ఈ గౌరమ్మను ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎల్లకాలం సుఖ సంతోషాలతోటి వారు ముత్తైదతనం నిండు నూరేళ్ళు ఉండాలి. ఏ రాష్ట్రంలోనైనా మనం భగవంతునికి పూలు పెట్టి పూజిస్తాం. కానీ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో పువ్వులనే పూజగా భావిస్తుంటాం. అదే మన తెలంగాణ గొప్పతనం. ధన్యవాదాలండి. మాకు తెలంగాణ భాషా సంస్కృతి ద్వారా ఈ అవకాశం ఇచ్చిన మామిడి హరికృష్ణ సార్ గారికి, మా గురువు ఒగ్గు రావణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాం. అలాగే అమ్మ న్యూస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ నుంచి మహేష్.